చేత్తో ఇవ్వమ్మా. చిన్నప్పటి నుంచి నా చెయ్యి జారిపోయేంత వరకు ఒక్క క్షణం కూడా వదలకుండా పెంచాను స్వామి. నేనే లోకంగా పెరిగాడు. చిన్నప్పుడు వాడి జీవితంలో ఏం జరిగిందో తెలియదు గాని కొంత వయసొచ్చాక ఎవ్వరితోనూ కలవడం మానేశాడు. ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్లేవాడు కాదు. మీ ఆశయం తప్పకుండా నెరవేరుతాయి అత్తయ్య. తొందరలోనే మీరు కోరుకున్నట్టుగానే మీ అబ్బాయిని తీర్చిదిద్ది మీ ముందు నిలబెడతాను. ఇన్నాళ్ళు మీ అబ్బాయి మీకు దూరంగా ఉన్నాడన్న బాధతో పాటు మీ అబ్బాయి ఇలా ఉండటానికి మీరు కారణమన్న బాధ ఇక మీకు ఉండదు. తొందరలోనే మనం కలుస్తాం అత్తయ్య. ఎప్పటికీ కలిసుంటాం. స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు. మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఇంటికి తిరిగి రావాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏంటి నువ్వెదురు చూసేది? వాడు తిరిగి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉంటే కదా. తీసుకోండి. చూడు, నీ భార్య అంతలా చెప్పింది కాబట్టి నా పూచీ మీద బండి తెచ్చాను. బండి జాగ్రత్త, కస్టమర్తో అంతకన్నా జాగ్రత్త. నువ్వు ఎదురురా అమ్మా. అలాగే. టైలర్, నువ్వు కార్ ఎక్కు. నేనా? నేనెందుకండి? నా ఫస్ట్ కస్టమర్ నువ్వే టైలర్. ఎక్కు. వెళ్ళమ్మా. అన్నయ్య రా. ఒరే నాని, నువ్వు డ్రైవింగ్ ఎలా చేస్తావో ఏంటో చూస్తాను. నేను వస్తానుండు. మీరు ఆగండి. మొదటిసారి బండి తీస్తున్నాడు కదా, ఒక్కరే కారు ఎక్కారనుకోండి, సింగిల్ కస్టమర్తో కారు కలకల్లాడిపోతుంది. అదే ఇద్దరనుకోండి, షేరింగ్ కస్టమర్తో తలకాయ నొప్పులు వస్తాయి. కాబట్టి ముందు వాళ్ళని వెళ్ళనివ్వండి. ముందు మీరు వెళ్ళండి సార్. ప్రతి ఒక్కడు పానకంలో పుడకలాగా అడ్డు రావడమే. దించి వెళ్తావు కదా, అప్పుడు చెప్తాను. చిన్నగా వర్షం పడుతుంది టైలర్. రోడ్డు మీద ఒక వింటేజ్ కార్ ఒక 20-30 కిలోమీటర్ల స్పీడ్తో మెల్లగా వెళ్తుంది. ఆ కార్లో నువ్వు, నేను, ఒక అద్భుతమైన ఏకాంతం. ఒక చేత్తో స్టీరింగ్, ఇంకో చేతిలో నీ చెయ్యి. ఒకరినొకరు చూసుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోతూ హాయిగా వెళ్తుంటే కలను నిజం చేస్తున్నావు టైలర్. వేకువ జామునొచ్చింది అన్నారు కదా. కలలో పిడుగుపడి నువ్వు భయపడి నన్ను పట్టుకున్నావు టైలర్. ఇప్పుడు మరి వర్షం లేదు, పిడుగు లేదు. వర్షం పిడుగులు పడక్కర్లేదు. జరగాలని రాసి పెట్టుంటే ఎలాగైనా జరుగుతుంది.
కనిపించట్లేదా? కాస్త చూసుకొని నడుపు. డ్రైవింగ్ తెలియని వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. హే టైలర్, టైలర్ ఏం కాలేదు చూడు. ఇలాగే వదిలేస్తే హనీమూన్ కూడా చేసుకునేలా ఉన్నారు. ఎలాగైనా ఈరోజు ధరణిని తీసుకెళ్ళాలి. జాగ్రత్త. బాయ్ బాయ్. టైలర్, ఒక సెల్ఫీ దిగుదామా? సరే. టైలర్ ఇక్కడ చూడు. సెల్ఫీ భలే వచ్చింది కదా. సరే నేను వెళ్ళేసి వస్తా. బాయ్. బాయ్. జాగ్రత్త. రా, ఈరోజు నిన్నెవడు నా నుంచి కాపాడతాడో నేను చూస్తాను. ఈ క్లోరోఫామ్ని మొహాన కొట్టి తీసుకెళ్ళిపోతే ఎవరు తీసుకెళ్లారో కూడా తెలీదు. భయ్యా, నువ్వొచ్చావేంటి? ఏంది శివుడు, రావద్దా ఏంది? భయ్యా, మా భయ్యా ఎక్కడా? భయ్యా, సిస్టర్, మా భయ్యా ఎక్కడ సిస్టర్? ఓ, నీకు తెలియదు కదూ, ఈ రోజు నుంచి ఆయన క్యాబ్ డ్రైవింగ్ కి వెళ్తున్నారు. నిజమా? సూపర్ న్యూస్ చెప్పారు సిస్టర్. అయితే మా భయ్యా క్యాబ్ డ్రైవర్ అయ్యాడనమాట. నేను కూడా మెల్లగా ఆటో వదిలేసి క్యాబ్ తీసుకోవాలనుంది సిస్టర్. చూసుకుందువులే గాని ఈరోజు ధరణి షాపుకు వెళ్లే పని కూడా లేదు, డ్రాప్ చేసే పని కూడా లేదు కదా. ఇంత పొద్దునే వచ్చావేంటి? ఆటో ఖరాబ్ అయింది శివుడు. సర్వీసింగ్కి ఇచ్చిన సాయంత్రానికి గానీ రాదు. ఈ లోపు మా భయ్యతో టైంపాస్ చేద్దాం అనుకుంటే భయ్య క్యాబ్కు పోయిండు. సాయంత్రానికి గానీ రాడు. వాణ్ణి కలవాలంటే మళ్ళీ సాయంత్రం రా. వెళ్ళు. మళ్ళా వచ్చేది ఎందుకు? ఈయన ఉంటా. భయ్య వచ్చేంత వరకు మా సిస్టర్కి తోడుంటా. ఏం సిస్టర్? మీ ఇష్టం. కాఫీ తెస్తానుండు. ఓకే సిస్టర్. వాడు పోయాడంటే వీడొచ్చాడు. వీడిని ఎలాగోలా పంపించేయాలి, లేదంటే ఈరోజు కూడా పని అవ్వదు. ఏంది శివుడు, ఈరోజు పని పోవట్లేదా? ఏంటిట్టున్నాడు ఈరోజు శివుడు? ఏమైంది? ఏయ్, డోర్ అంత గట్టిగా వేస్తావేంటి? కార్ డోర్ అనుకున్నావా, లారీ డోర్ అనుకున్నావా? సారీ భయ్యా, సారీ. సారీ అంట సారీ. కార్ డోర్ ఎలా వేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదు.
మీరు పెట్టిన అడ్రస్ కరెక్టేనా? కరెక్టే. ఎంత అయింది? 160 అయింది. ఫస్ట్ కస్టమర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. టైలర్కి ఫోన్ చేసి చెప్పాలి. హలో, ఏవండి? హలో టైలర్, ఇప్పుడే ఫస్ట్ కస్టమర్ని డ్రాప్ చేశాను. అవునా? వెరీ గుడ్. అయితే అంతా బాగానే ఉన్నట్టు కదా? ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు కదా? ప్రాబ్లం ఏం లేదు, కానీ ఈ ఎక్కినోడికే బొత్తిగా కామన్ సెన్స్ ఉన్నట్లేదు. డోర్ గట్టిగా వేశాడు, తిక్కలేసి 4 తిట్టా. సారీ కూడా చెప్పాడులే. అయ్యో, కస్టమర్ని అలా తిట్టొచ్చా? అదే మాట, ఏవండి డోర్ కొంచెం మెల్లిగా వేయండి అని నిదానంగా చెప్తే సరిపోతుంది కదా. ఏ కోపమే కదా మిమ్మల్ని తగ్గించుకోమని చెప్పేది. సరే, ఇప్పుడు ఒక పని చేయండి. ఈసారి ఎవరి మీదైనా కోపం వస్తే ఆవేశపడకుండా, తిట్టకుండా కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకోండి. మీకు బాగా నచ్చిన వాళ్ళు నవ్వుతున్నట్టుగా గుర్తు తెచ్చుకోండి. తర్వాత మెల్లిగా ఊపిరి వదిలేయండి. కోపం పోతుందా? ఖచ్చితంగా తగ్గిపోతుంది. సరే టైలర్, ఈసారి కోపం లేకుండా ఏదైనా నిదానంగానే చెప్తాను. టైలర్, ఇంకొక బుకింగ్ వచ్చింది, అది అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే, బాయ్. ఏంది సిస్టర్, బ్రదర్ ఎవరితో అన్న గొడవ పెట్టుకుండా? ఎవరో కార్ డోర్ గట్టిగా వేశారంట, అందుకే తిట్టారంట. అవన్నీ మామూలే సిస్టర్, బ్రదర్ చిన్నగా నేర్చుకుంటాడు. F2, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, 4 రోజులు తోడుగా వెళ్ళొచ్చు కదా, ఏ గొడవలు రాకుండా ఉంటాయి. మనం పోతే అదే అలవాటు అవుద్ది శివుడు, నలుగురెక్కితే అదే అలవాటు అయిపోద్ది. ఏదో ఒక రకంగా వీడిని తప్పించి ధరణిని తీసుకుపోదామంటే వీడు అప్పుడే పోయేలా లేడు. వీడు అసలు కదలడా ఈ రోజుకి? ముందు వీడికి క్లోరోఫామ్ పెడితే పడుకుంటాడు, అప్పుడు ధరణిని తీసుకెళ్ళొచ్చు. చెప్పండి. టైలర్, 2వ ప్యాసింజర్ ట్రిప్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది సరే, ఈసారేం కోపాలు రావటం గొడవ పడ్డం గానీ జరగలేదు కదా? కోపం తెచ్చుకోనని చెప్పాను కదా టైలర్, కూల్గానే చెప్పాను. చెప్పారా? ఏం చెప్పారు? ఏం లేదు, ఆయన ఎవరో పాపం వాళ్ళ ఆవిడ్ని బాగా తిడుతున్నాడు. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని ఎక్కువగా హింసించకు, గృహహింస కేసు కింద లోపల వేస్తారు అని చెప్పాను. సరిపోయింది.
ఆయన ఎవరో మంచివారు కాబట్టి ఏమీ అనకుండా వెళ్ళిపోయినట్టున్నాడు. ఏ మంచివాడు టైలర్, భార్యను తిడుతున్నాడు, కొడుతున్నాడు. అయ్యో, వాళ్ళ సంసారానికి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. వాటిలో మీరెందుకండి కలుగు చేసుకోవడం? ఎక్కిన ప్యాసింజర్ ని క్షేమంగా దించడమే మన పని. వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం. సిస్టర్, ఫోన్ ఇటు భయ్యతో మాట్లాడతా. ఒక్క నిమిషం అండి, F2 మాట్లాడతాడంట. ఇస్తున్నా. చూడు భయ్యా, సవారి ఎక్కేటోళ్ళు 1,00,000 మాట్లాడతారు. అదంతా మనకు అనవసరం. మంచైనా చెడైనా ఏది మన చెవులో వేసుకోకూడదు. ఎక్కిండా కిరా ఇచ్చిండా గంతే. జాగ్రత్త. సరే F2, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే భయ్యా. వీడేంటి క్యాబ్ డ్రైవ్ చేస్తున్నాడు అంటే నా డౌట్ నిజమే. ఇట్స్ కన్ఫర్మ్ వీడు క్యాబ్ డ్రైవరే. అప్పుడు వీడు రోజు కార్లో తిరగడం చూసి ఏ మిలనియరో అనుకున్నాను. ఈ కుట్టు మిషన్ కూడా అలాగే అనుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు సరదా తీరిపోయి ఉంటుందిలే. అదెక్కడ నాతో సమానమైపోతుందో అని అనవసరంగా భయపడ్డా. ఎప్పటికీ నేనే మహారాణిని. నా చెలికత్తెగా ఉండే స్థాయి కూడా దానికి ఉండదు. సారీ, డోర్ గట్టిగా వేసానా? నన్ను సారీ ఎందుకు? కావాలని వేస్తారా ఏంటి? అయినా ఆ మాత్రం గట్టిగా వేయకపోతే డోర్ ఎలా పడుతుంది? సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు. ఏంటి మధ్యలో ఫోన్ ఎందుకు కట్ చేస్తానా? క్యాబ్ వచ్చింది అందుకే కట్ చేస్తాను. లేద్రా, ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇప్పుడే వాడొచ్చి పికప్ చేసుకున్నాడు. నీ కాల్ కట్ చేసి వాడితో మాట్లాడుతున్నాను. డెఫినెట్ గా నీకన్నా బాగున్నాడు. కాస్త అటు ఇటుగా మహేష్ బాబు అనుకో. చూస్తావా, వీడియో కాల్ చేయనా? అసలు ఇంత అనుమానం ఏంట్రా నీకు? పోనీ నాకు జీపీఎస్ తగిలించు. ఎప్పుడు ఎక్కడున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో ట్రాక్ రికార్డ్ మొత్తం ఉంటుంది. లేదంటే నెత్తిన ఒక డ్రోన్ పెట్టరా, లైవ్ లో చూడొచ్చు. అవును, నాకు కొన్ని ఇష్టాలుంటాయి. నాకు నచ్చినట్టు నేనుంటాను. ప్రతిదీ నీకెందుకు చెప్పాలి? ఏ నువ్వు చేసేవన్నీ నాకు చెప్తున్నావా? నేను ఇలాగే ఉంటాను. నచ్చితే కంటిన్యూ చేయి, లేదంటే నీ దారి నువ్వు చూసుకో. ఇంకొకసారి ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు ఇలా తిక్క తిక్కగా అడిగావనుకో, నోట్లో నెయిల్ పాలిష్ పోసి మరీ చంపేస్తాను. మూసుకొని ఫోన్ పెట్టరా.